వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశీ. ఇంతకుముందు మేము చేసిన వీడియోస్ షార్ట్ కట్స్ చూశారు. అయితే ఈ వీడియోలో మరి ఇంతకుముందులా కాకుండా ఇంతకుముందు మనమంతా 2 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటి మీద ఫాస్టెస్ట్ మ్యాథ్ ట్రిక్స్ అప్లై చేసి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటి మీద మనం మ్యాథ్ ట్రిక్స్ అప్లై చేసి సెకండ్స్లో ఆన్సర్ తెప్పించే ప్రయత్నం మరి ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం. అయితే ఇక్కడ మేము ప్రతిసారి మీకు చెప్పే విధంగానే మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. తద్వారా మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు. నేను ఎప్పుడు చెప్పేలాగానే మీకేంటంటే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే స్పీడ్ అనేది మీకు వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఉత్తి వీడియో చూస్తే మాత్రం దాంతో ఏమాత్రం లాభం ఉండదు. అది మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇప్పుడు 3 డిజిట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అని మీకు ఇప్పుడే చెప్పాను కదా. మరి ఏ 3 డిజిట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ మనము చేస్తున్నాము ఈ ఫాస్ట్ మ్యాథ్ ట్రిక్లో అనేది ఇప్పుడు స్పెసిఫిక్ నెంబర్స్ చూస్ చేసుకుంటున్నాను. నేను స్పెసిఫిక్ నెంబర్స్ చూస్ చేసుకొని వాటి మీద మనం చేసే మల్టిప్లికేషన్ ఆన్సర్స్ ఎన్నో సెకండ్స్లో తెప్పించవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అవి ఏంటో నెంబర్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ హెడింగ్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఓకే ఫ్రమ్ 101 to 109. అంటే 101 నుంచి 109 వరకు ఒక 2 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేసి మరి వీడియో బిగినింగ్ నుంచి చెప్తున్న విధంగానే ఎంత తొందరగా వీలు ఉంటే అంత తొందరగా సెకండ్స్లో మల్టిప్లై చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం. ఓకే, షార్ట్ కట్స్ ఏంటనేవి చెప్తాను. కాంబినేషన్స్ మనము ఇక్కడ 101 into 101 ఓకే, అంటే 101 స్క్వేర్, లేకపోతే 102 into 102 ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూద్దాం. అయితే ఇంకొకటి, నేను 101 నుంచి 109 లోపల ఉన్న నెంబర్స్కే ఇప్పుడు ఈ ట్రిక్, నేను చెప్పే ట్రిక్ అప్లికబుల్. అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ స్క్వేర్స్ మీద ఇప్పుడు చెప్పబోతున్నా అంటే అదేం లేదు. నేను ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకొని కూడా మరి మనము ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మల్టిప్లై చేసి ఆన్సర్ తెప్పించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందేం చేద్దామంటే స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ లాగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. ఆ తర్వాత మనం ఇలా డిఫరెంట్ కాంబినేషన్ నెంబర్స్ తీసుకొని వాటికి కూడా ఎంత తొందరగా ఎంత సెకండ్స్లో వస్తుంది ఆన్సర్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. మరి కొన్ని ఉదాహరణలు తీసుకొని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి. మరి మీకు ఎగ్జామ్లోనే ఎప్పుడు చెప్పే విధంగానే ఇలా ఇవ్వకుండా 101 స్క్వేర్ అని ఇచ్చినా మీరు ఇప్పుడు నేను చెప్పే పద్ధతినే మీరు అప్లై చేయండి. ముందేం చేయాలంటే 101 into 101 ఎలా ఉందో అలానే రాసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చేస్తారంటే, నేను మీకు అర్థం కావడానికి ఫస్ట్ స్టెప్స్ వేసి తర్వాత షార్ట్ కట్ మెథడ్లో అంటే డైరెక్ట్గా స్టెప్స్ లేకుండా వేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ముందు ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ 1 into 1 మల్టిప్లై చేయండి. 1 into 1 ఎంత 1, కానీ 1 అని రాయకూడదు, మీరు దాన్ని 0 1 అని రాసుకోవాలి. అది ఇక్కడ రాయాలి. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 1 + 1 చేయండి నెక్స్ట్. ఓకే, 1 + 1 మీకు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఆ 2ని కూడా 0 2 అని రాసుకోవాలి. అది ఇక్కడ వేసేసాం. ఇక లాస్ట్లో ఏం చేయాలి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ 1 into 1 అని మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ మాత్రం మీరు 1 అనే రాయాలి, 0 అని రాయకూడదు. ఓకేనా, ఈ విధంగా మనము చేస్తాం. ఇంకొకసారి మళ్ళీ మొత్తం చూద్దాం. ఈసారి కూడా మొత్తం మీకు మరి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు అర్థం కావడం కోసం. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, 2 into 2 2 into 2 4 ఎలా రాయాలని చెప్పాను, 0 4 అది ఇక్కడ రాయండి. ఓకే, తర్వాత ఏం చేయాలి, 2 + 2 చేయాలి. 2 + 2 ఎంత అవుతుంది, 4. ఇక్కడ కూడా 4 రాయకుండా 0 4, ఆ 0 4 ఇక్కడ రాసేసా. తర్వాత ఏం చెప్పాను, ఇటు 1 into 1 1 into 1 1 అని రాయాలి. ఓకే, 0 1 అని రాయకూడదు, వినండి చెప్పేది. అది ఇక్కడ పెట్టేసేయాలి. ఇది దీని ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఓకే, 104 104. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 4 4 ద 16. తర్వాత ఏం చెప్పా, 4 + 4 8. 8 ఏమని రాయాలని చెప్పా, 08. 1 1 ద 1 అయిపోయింది. ఇది ఆన్సర్ దీన్ని. ఓకే, సో మీరు క్యారీ ఫార్వర్డ్ వచ్చినప్పుడు ఇప్పుడు 4 4 ద మీకు ఇక్కడ 16 కదా, 16 వస్తే క్యారీ ఫార్వర్డ్ అలా ఏముండదు, 16 అని డైరెక్ట్గా రాసేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఉత్తి 4 ఉత్తి 3 వచ్చినప్పుడు నేను చెప్పాను కదా మీకు ఏం చేయాలో, 03 అని రాసుకోవాలి. ఈ విధంగా చేస్తా పోతే మీకు ఆన్సర్స్ అనేది ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రాబ్లంకి పట్టిన టైంకి థర్డ్ ప్రాబ్లం పెట్టిన టైంకి మీకే ఆ తేడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని కొన్నిసార్లు డైరెక్ట్గా చేద్దాం, కొన్నిసార్లు ఏమో స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దీనికి మనం స్టెప్స్ వేసి చేసే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందేం రాయాలి, 106 into 106 అని రాయాలని చెప్పాను మీకు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, పక్కన రాస్తున్నాను, 6 into 6 36. ఆ 36 ఇక్కడ రాయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, 6 + 6 12.
ఆ 12 పక్కన రాయండి. ఓకే, లాస్ట్కి ఏం చేస్తారు, ఇక్కడ రాస్తున్నాను పక్కన 1 × 1 1, ఆ 1 ఇక్కడ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1ని 0 1 అని మాత్రం రాయొద్దు. పొరపాటున కూడా పని చేయకండి. మీకు ప్రతిసారి నేను చెప్పేటప్పుడు ఈ విషయాన్ని మీకు సూచిస్తున్నాను. ఇక 108 × 108, ఈసారి మరి యథావిధిగా డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. 8 8 64, 8 + 8 16, 1. ఓకే, ఇది కూడా మరి డైరెక్ట్గా వేసే ప్రయత్నం మరొకసారి చేద్దాం. సో 9 9 81, 9 + 9 18, 1 అయిపోయింది. చూడండి, నాకు 1 to 2 seconds పడుతుంది. స్టూడెంట్స్ నేను ఇది ప్రతి వీడియోతో మరి మీతో మనవి చేసుకోవడం జరుగుతుంది. మీరు నాకంటే ఫాస్ట్గా చేయగలరు. ఏంటంటే మీరు ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ఉత్తి వీడియో చూసేసి అర్థమైపోయింది అంటే కాదు, పెన్ను పేపర్ మీద పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టయానికి మీకు ఏ మెథడ్ అప్లై చేయొచ్చు, ఏ మెథడ్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వస్తుంది, అక్యురేట్గా వస్తుంది అనేది ఆ పట్టు మీరు సాధించగలుగుతారు. అందుకనే నేను ప్రతి వీడియోలో ఈ విషయాన్ని మీతో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా కొన్ని ఉదాహరణలు తీసుకొని మరి ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఓన్లీ 106 స్క్వేర్, లేకపోతే చూస్తున్నారు కదా ఇక్కడ 102 స్క్వేర్, అంటే ఈ మొత్తం మీరు చూసిన ప్రతి ఎగ్జాంపుల్లో స్క్వేర్ కనుక్కుంటున్నాం. నేను మీకు వీడియో బిగినింగ్లో ఏం చెప్పా, మనం కాంబినేషన్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్, అంటే ఫర్ ఉదాహరణ మీకు బిగినింగ్లోనే చెప్పా, ఒక 101 తీసుకొని 105 ఇంటూ చేసి తెప్పించే ప్రయత్నం చేద్దాం. ఆ ఉదాహరణ ఇప్పుడు తీసుకొని మీకు ఒకసారి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీకు మొత్తం ఈ టాపిక్ మీద మీకు పూర్తిగా పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ. స్టూడెంట్స్, మరి ఇప్పటిదాకా చెప్పిన ఉదాహరణలో మనం స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉదాహరణ చూడండి, స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ తీసుకోకుండా మరి డిఫరెంట్ 3 digit నెంబర్స్ తీసుకొని వాటి మల్టిప్లికేషన్ మనం చేస్తున్నాను. మీకు చెప్పిన రేంజ్ కూడా ఇవన్నీ నేను చెప్పిన ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్న రేంజ్ 101 నుంచి 109 లోపలే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మరి ఎప్పట్లాగానే మరి మీకు స్టెప్ వైజ్గా చూపించి చేయడం జరిగితే కొన్ని డైరెక్ట్గా వేసే ప్రయత్నం మరి మీకు వేసి చూపిస్తాను. ఈ లోపల మీ ఎండ్ నుంచి మీరు కూడా మరి ప్రాక్టీస్ చేస్తూ వింటూ చేయండి. ఇక్కడ ముందేం చెప్పాను మీకు, 2 × 3 పక్కన రాస్తున్నాను. 2 × 3 చేసుకోవాలి. 2 × 3 6, దాన్ని ఎలా రాయాలని చెప్పాను మీకు, 06, అది ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను, 2 + 3 ఎంత అవుతుంది, 5, దాన్ని మీరు ఎలా రాయాలి, 05, అది కూడా రాసేసాం. ఇక ఫైనల్ స్టెప్లో ఏం చేస్తారు, ఇక్కడ 1 × 1 చేస్తాం. 1 × 1 1, అయితే ఇక్కడ 01 అని కూడా ఆ విషయం మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు ఇది తీసుకుందాం, 105 × 104. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, డైరెక్ట్ చేయడం చూద్దాం. ఓకే, 4 5 20, లేకపోతే 5 4 20, 4 + 5 9, ఎలా రాయాలి, 09 1 అయిపోయింది. ఓకే, ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు 106 103, మళ్ళీ ఒకసారి స్టెప్స్ అన్నీ స్లోగా వేసి చూపిస్తాను. 6 3 18, ఓకే 18 రాసేసాను. 6 + 3 9, 9 ఎలా రాయాలని చెప్పాను మీకు, 09 రాసేసుకున్నాను. తర్వాత ఇటువైపు 1 1 1, 1ని 1 లాగే రాయాలి ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో. ఓకే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇది మళ్ళీ ఏం చేద్దామంటే మరి మీరు ఇప్పటికే దీని మీద పూర్తిగా గ్రిప్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వేసే ప్రయత్నం. 8 7 56, 8 + 5 15, 1. ఓకే, తర్వాత ఇది కూడా డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 9 8 72, 9 + 8 17, 1 అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే నాకు 1 to 2 seconds పడుతుంది. ప్రతిసారి మీకు ఇది గుర్తు చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తే నాకంటే ఫాస్టర్గా చేయగలుగుతారు. ఇంతకంటే తక్కువ టైంలో మీరు పెట్టగలుగుతారు. ఎందుకంటే మీ స్పీడ్ అలా ఉంటుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో దేనికి ఏ మెథడ్ యాప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని అప్లై చేస్తే చాలా బాగుంటుంది. అయితే మీరు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఖచ్చితంగా వీడియోకి కామెంట్స్ లైక్స్ పెట్టండి. మరి ఎప్పుడు చెప్పేలాగే మీకు హార్డ్లీ 5 seconds పడుతుంది కామెంట్స్ లైక్స్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే మ్యాథ్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో చూపిస్తే మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. అందుకనే వీడియోని వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే, వీడియో చూసినందుకు మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.